ఇదే ఛానల్ పెడుతున్నారే, అస్సలు మార్చట్లేదే. వేస్ట్ చేయకుండా తినాలి. ఏయ్, వెనకాల అరవకుండా నుంచోండి. అమృత, చాలా ఇంకొంచెం పెట్టినా. అమృత అమ్మా ఇట్రామ్మా. ప్లేట్ ఇలా ఇవ్వు, నేను కడుగుతానులే. అక్కడ పెట్టమ్మా. నువ్వురామ్మా. ఇవాళ ఎక్కువసేపు ఆడుకోకుండా త్వరగా వెళ్ళి పడుకో, సరేనా? ఏమ్మా? రేపొద్దున్నే నిన్ను చూడటానికి ముఖ్యమైన వాళ్ళు వస్తున్నారు. నన్ను చూడటానికా? ఎవరమ్మా? అదే లేవగానే నువ్వే చూడబోతున్నావుగా, వెళ్ళి పడుకో. అక్క, అమ్మా నాన్న లేకపోతే నన్ను చూడడానికి ఎవరు వస్తారు? అమ్మా నాన్న లేకపోతే పెదనాన్న, బాబాయ్, మామయ్య వాళ్ళందరికీ పెళ్ళి ఉంటుంది కదా. పెద్దమ్మ, పిన్ని వాళ్ళు కూడా రావచ్చేమో. ఏ చెప్పడం మర్చిపోయానే, వీళ్ళందరూ కాకుండా ఒకవేళ తాత బామ్మ వస్తే? వాళ్ళు రేపు నేను చూడడానికి వచ్చేటప్పుడు కొంచెం మంచి డ్రెస్ వేసుకోవే. ఉందా? ఉంది, పెట్టిలో ఉందక్క. చేయి కొంచెం చూసుకోవద్దండి. వీటిని కూడా కాన్సన్ట్రేట్. ఓకే సార్. రిలాక్స్ సార్. ఒకసారి క్రాస్ చెక్ చేసి కంటైనర్ క్లియర్ చేయి. ఓకే సార్. సార్, ఒక టైల్ క్రాక్ చేస్తాం సార్. 100% ప్యూర్ కొకైన్. కన్సిడర్ టైల్ సార్. ఎన్ని కిలోలు? ఆల్మోస్ట్ టన్ సార్. 900 కిలోస్ ఉంటుంది. దీని వర్త్ దాదాపు 800 crores ఉంటుంది. డౌటే లేదు సార్, బిగ్గెస్ట్ డ్రగ్ బస్ట్ ఎవర్. బాయ్స్, తెల్లారిలోగా ఈ డ్రగ్ బస్ట్ పోస్టింగ్లో ఉన్న ఎంతమందిని బలి తీసుకుంటుందో తెలియట్లేదు. సో అంటిల్ ఐ గెట్ అ వర్డ్ ఫ్రమ్ నారాయణ్ అండ్ ఓపీజీ హెడ్, ఒక్క మాట కూడా బయటకు వెళ్ళకూడదు. అండ్ దాట్ ఇంక్లూడ్స్ యువర్ ఫ్యామిలీ యాజ్ వెల్. ఎస్ సార్. శ్రీను ఫోన్ మాత్రం ఆన్లో ఉండాలి. హీ షుడ్ బి ది ఓన్లీ కాంటాక్ట్ పర్సన్. నా నెంబర్ నుంచి కాల్ వస్తే మాత్రమే తీయాలి. ఓకే. అమర్, అమర్, నన్ను నమ్మమ్మా. బండి గేటు దాటగానే సిగ్నల్ ఇచ్చానమ్మా. నేనే తప్పు చేయలేదమ్మా. పోలీసులు ఎలా వచ్చారో నాకు తెలియదు. నా సరుకు మొత్తం పోయింది. లేదమ్మా, నువ్వు చెప్పింది మళ్ళీ మళ్ళీ చెప్పి దుప్పకు. నేను చెప్పేది నిజమమ్మా. కావాలంటే మన వాళ్ళని అడుగు. ఓకేరా, వదిలేస్తా. మా అబ్బాయి మీద ఒట్టేసి చెప్తున్నాను. ఎక్కడ తప్పు జరిగిందో తెలియదమ్మా. నన్ను నమ్మమ్మా. బండి క్రాస్ అవగానే సిగ్నల్ ఇచ్చాను. నమ్మమ్మా. అమ్మా, నేనే తప్పు చేయలేదమ్మా. నన్ను నమ్మమ్మా. అమరున్నాడా? అమరు మొన్న చెప్పాలా? నాకేం తెలియదన్నా. నేను తప్పు చేయలేదన్నా. మాట్లాడు. ఎవరు? ఏంటి, నీ కొకైన్ పారేసుకుని ఇప్పుడు దిక్కులు చూస్తున్నావా? నీ అబ్బాయి ఎవరు? నువ్వు నీ టైల్స్ ఎక్కుతున్నాయో నాకు తెలుసు. ఆదిశంకరం తమ్ముడువేగా. అన్నతో మాట్లాడాలి, ఏర్పాటు చేయి. అన్నతో మాట్లాడటం కుదరదు. డీల్ అంటే చెప్పు. పోలీసులకి ఎలా తెలుస్తుందో నిజంగా నాకు తెలియదన్నా. నీ కొకైన్ ఎక్కడుందో చెప్తాను. పోలీసులు రాకుండా చూసుకో. నాకు ఓ 20 కిలోలు కావాలి. 20 కిలోలు అంటే మార్కెట్లో ఎంత తెలుసా? 20 కిలోలు ఎంతో నాకు తెలీదు, కానీ 900 కిలోలు ఎంతో నాకు తెలుసు. నేను ఒక్కడిని చేయలేను తమ్ముడు. నార్కోటిక్స్ డివిజన్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఐజీ ఆఫీస్, వీళ్ళందరినీ మేనేజ్ చేయాలి కదా. రిస్క్ చేయాలి, చాలా మందికి సెటిల్ చేయాలి. 20 కిలోలు ఇస్తానంటే డీల్ ఓకే చేద్దాం. చెప్పరా, నాకేం తెలియదు. నేను ఎవరికి చెప్పలేదు. ఆడి బండి పాసినప్పుడు సిగ్నల్ ఇచ్చాడన్నా. అవును,
ఇచ్చాడు. ఇరవై కాదు, ఎన్ని కిలోలు కావాలని తీసుకో, కానీ సరుకు సీజ్ చేసిన కొల్లెవరో నాకు తెలియాలి. ఈ రాత్రికి వాళ్ళు చావాలి. ఆదిశంకర్ అడ్డాలకు అడుగు పెట్టాలన్న ఆలోచనకి కాకిచుకోడికి కారిపోవాలి. మొత్తం డిపార్ట్మెంట్ వణకాలి. పక్కన వాళ్ళు ఎవరు ఫోన్ తీయట్లేదమ్మా. అన్న ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది. ఇంతసేపు అన్న రాలేదంటే ఇక్కడ తేడా జరిగింది. పురుషోత్తం, ఐజీ గెస్ట్ హౌస్ కి అందరు వచ్చారా? సార్ లేదు సార్, ఇంకా లేదు, ఒక్కొక్కళ్ళే వస్తున్నారు. అవును సార్. ఓవర్ నైట్ కోటీశ్వరుడైపోలనుందా? అయ్యో అర్థమైంది సార్. అలాంటి ఒక రాత్రి ఇది. చెప్పింది చేస్తే సెటిల్ అవ్వచ్చు. ఏ మాత్రం తేడా వచ్చినా నీ ఫ్యామిలీ మొత్తం క్లోజ్. జాగ్రత్త. అర్థమైంది సార్, మిస్ అవ్వద్దు. రే ఒక నిమిషం, ఒక నిమిషం. ఏయ్, ఏంది రోజు నాకు ఈ పెంట? ఒక్కసారి చెప్తే నీకు అర్థం కాదా? ఆ? మళ్ళీ మళ్ళీ కాల్ చేసి ఎందుకే నా ప్రాణాలు తీస్తావు? బిజాయ్, స్క్వాడ్ హెడ్. వాళ్ళ బాయ్స్ ఒక నలుగురు. శ్రీను, సుధాకర్, జోసెఫ్, కుమార్. ఈ ఐదుగురిని తెల్లారిలోపు నేనేస్తాను. వాళ్ళు ఫుల్ డీటెయిల్స్ పంపించు. హలో వింటున్నావా సార్? నువ్వు వేసేయాల్సింది ఈ ఐదుగురినే కాదు. మరి నీ గ్యాంగ్లో ఒక ఇన్ఫార్మర్ ఉన్నాడు. అవకాశమే లేదు. ఇక్కడున్న ప్రతి ఒక్క నాడు 2 ఏళ్లగా ఎవడో ఒకడు బిజాయ్కి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నాడు. ఎందుకే నన్ను ఇలా సావదొప్పుతున్నావు? సార్ 900 కిలోల కొకైన్. గోస్ట్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా? సార్ నేనే మాట్లాడుతున్నాను, మీరే మాట్లాడుతున్నారు సార్. సార్ నేను ఇందాక మీకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్కి ఇక్కడ ఒకరిని చంపేశారు సార్. మెంటల్ వచ్చేలా ఉంది. దొరికిపోతాను భయంగా ఉంది సార్. జస్ట్ లిసన్ సార్ ఇక నవల కాదు సార్. నేను పక్కనే ఉన్న స్టేషన్కి వెళ్ళి సరెండర్ అయిపోతాను. రేపు పిచ్చోడా, నీకు ఇదేమైనా కొత్త? నువ్వు 26 నెలలుగా అండర్ కవర్లో ఉన్నావు, గుర్తుంచుకో. నువ్వు ఆదిశంకరాన్ని ఎప్పుడైనా చూసావా? వాడి మొహం ఎలా ఉంటుందో నీకు తెలుసా? తెలియదు కదా. 900 కిలోలు సీజ్ చేశాం. ఎట్టి పరిస్థితుల్లోనూ వాడు బయటకు వచ్చి తీరాలి. 1 లాస్ట్ ఛాన్స్ అజాజ్. 2.5 ఏళ్లు పనిచేసింది ఈ ఒక్క రాత్రి కోసమే. ఎంతమంది పోలీసులు చనిపోయారో నీకు బాగా అజాజ్ లిసన్. ఆడెవడో తెలుసా? అంత ఈజీగా కనిపెట్టలేము. ట్రాక్ చేయాలి. చాలా మందిని కట్ చేయాలి. అనుకోగానే అయ్యే విషయం కాదు. పైగా ఇందులో రిస్క్ తీసుకోలేము. ఏమంటావు? కరెక్టే. ఎవడో నువ్వు చెప్పు. నేను నరుకుతాను. ఫోన్ చేసి శేఖర్తో ఎవరైనా నరకను. సరే అన్న. నిన్న పనికి వచ్చిన వాళ్ళలో ఎవరిని వదలదు. అందరూ ఇక్కడికి వచ్చి తీరాలి. మన వాళ్ళు వెళ్ళారన్నా, దొరుకుతారు. సిచ్యువేషన్ అర్థం కావట్లేదు సార్. అజాజ్ ప్లీజ్ సార్. అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలిసి తీరాలి. పాసిబిలిటీ సార్. గోడ మళ్ళీ చేస్తాను, పెట్టేవి. సంపత్ చెప్పమ్మా. మనలో ఒక పోలీస్ ఉంది. నీకు ఎవరి మీద నా డౌట్ ఉందా? లేదా మరి మనలో ఉండే ఛాన్సే లేదు. ఉంది. నా దగ్గర తింటూ అక్కడ తోకోపుతుంది. సరే ఏం చేద్దాం? ఈ రాత్రి మన సిటీలో ఉన్న అన్ని గ్యాంగ్లను ఇక్కడికి రమ్మను. ఆ 5 పోలీసులు ఎవరో నాకు తెలుసు. వాళ్ళందరి తలలు నరికి స్టేషన్కు మనకి వేలాడదీయాలి. సరే నేను చూసుకుంటాను. చంద్ర తమ్ముడు, బ్రౌన్ కలర్ కంటైనర్ TN45 KA 9070 క్రాస్ అయిందా? ఒక్క నిమిషం సార్. అవును సార్, క్రాస్ అయింది. ఎన్నింటికి? 7 గంటలకు సార్. పాప ఏమా ఆ సత్రం కేసు ఫైల్ ఏమైంది? పొద్దున ఇన్స్పెక్టర్ రాగానే ఫస్ట్ అదే అడుగుతాను. తీసి పెట్టావా? తీసి పెట్టాను సార్, ఒకసారి చెక్ చేసుకోండి. సరే అమ్మా, నేను చెక్ చేసుకుంటాను. నేను బయలుదేరుతాను సార్. మంచిది. సార్ నమస్తే సార్, నా పేరు నెపోలియన్.
కానిస్టేబుల్ నెల్లూరు జిల్లా వేదాయపాలెం మావుళయ్య గారిని కలవాలి. నాకు ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడికి వచ్చాను. ఆయన ఏ స్టేషను, ఆయన వివరాలు. మీరేనది అవును సార్. చెప్పారు. ఇంత రాత్రి వెళ్ళొచ్చారా? ఇంత దూరం ఉంటుంది అనుకోలేదు సార్. రేపే డ్యూటీలో చేరాలా? ఏమ్మా, ఎవరమ్మా నువ్వు స్టేషన్కి వచ్చి కొడుతున్నావు? రే, మీ సిస్టరా? రే, నవ్వులాటగా ఉందా? పళ్ళు రాలుతాయి. చదువుకున్న పిల్లలని కొట్టకుండా వదిలేస్తున్నా. సార్ ఏంటమ్మా? మా కాలేజే సార్, ఫ్రెండ్స్ సార్, తీసుకువెళ్దాం. ఏంటి తీసుకెళ్తావా? ఇదేమన్నా స్కూలా? వాళ్ళు ఏం చేశారో తెలుసమ్మా? రైల్వే ట్రాక్ లో మందు కొట్టి స్పీకర్ ఆన్ చేసి డాన్స్ చేస్తున్నారు. కంట్రోల్ రూమ్ కంప్లైంట్ వస్తే తీసుకొచ్చా. వెళ్ళి కూర్చోమ్మా, ఇన్స్పెక్టర్ వచ్చాక చూద్దాం. ఇన్స్పెక్టర్ ఇతనికి వచ్చే వాళ్ళందరూ ఇదే చెప్తారు. వెళ్ళమ్మా, వెళ్ళు వెళ్ళు, మూడు కూర్చో. ఏంటి అలా చూస్తున్నారు? కొత్త ఎస్పీ ఆఫీస్ కట్టి 2 ఏళ్ళు అయింది. ఓపెనింగ్కి సీఎం డేట్ ఇవ్వలేదు, అందుకే ఇక్కడ ఉన్నాం. సార్, పిల్లలవి సార్. సరే సరే. పై ఆఫీసర్స్ అందరూ అర్జెంట్ మీటింగ్ అని బయటికి వెళ్ళారు. రావడానికి లేట్ అవుతుంది. మీరు ఆ పక్కన కూర్చోండి. సరే సార్. సార్, రూరల్ స్టేషన్ ఇస్తారు, సిటీ స్టేషన్ అడిగి తీసుకోండి. చిల్లర అదే వస్తుంది. హీనపక్షం వేసుకున్నా 500-600 తేలుతుంది. దీపా, దీపా, సారీ రా. క్రాస్ అయింది సార్. ఎన్నింటికి? 8:30కి సార్. అయ్యా, 4 టోల్ గేట్లోనూ క్రాసింగ్ టైం కరెక్ట్గా ఉందయ్యా. 4వ టోల్ నుంచి 5వ టోల్ క్రాస్ అవడానికి మాత్రం 2 గంటల సేపు పట్టిందయ్యా. సరే, నువ్వు పెట్టి. ఇప్పటి వరకు ఎవరు మా ఫ్యామిలీలో పోలీస్ స్టేషన్ గుమ్మం కూడా తొక్కలేదు తెలుసా? అందరు తిరిగా కోర్టుకు వెళ్ళిపోతారా? ఏయ్, నువ్వేం చదువుతున్నావయ్యా? ఇంజనీరింగ్ సార్, ఈసీ. ఇంజనీరింగ్ చదివి ఇలా తాగి తందనాలు ఆడుతున్నారా? ఇంజనీరింగ్ చదివాం కాబట్టి తాగుతున్నాం సార్. సార్ సార్, ఎవడో గేటు పాల్గొడుతున్నాడు సార్. మళ్ళీ కొత్తలు గడ్డపాలను తీసుకురండి. ఇలా చూడు, లోపల ఎవరున్నా సరే 5 నిమిషాలు టైం ఇస్తున్నా. తలుపు తీస్తే నా సరుకు తీసుకుని గమ్మున వెళ్ళిపోతా. తలుపు బద్దలు కొట్టాల్సి వస్తే లోపల బతకడు. అయ్యా, గేట్ దగ్గరికి 20-30 మంది వచ్చారయ్యా. ఏం చేయమంటావయ్యా? ఉండండి, నెపోలియన్, భయపడకండి. అయ్యా, మీరెక్కడున్నారు? నేను వస్తున్నాను. ఫోన్ పెట్టండి, మళ్ళీ చేస్తాను. సరేనయ్యా. సార్, లోపలికి వెళ్ళడానికి ఇంకో దారి ఉందేమో చూడండి. వెనక పక్క దారి ఉందేమో చూడండి రా. సార్, ఒక్కళ్ళ దగ్గర తుపాకు ఉంది, అది విప్పలేక పీక్ వచ్చేసాను సార్. ఇదిగోండి సార్. సార్ అంటించు. బండి ఇంకా ఎంతసేపులో రెడీ అవుతుంది? తొక్కిడికి క్లచ్ ప్లేట్లని ఏడికిపోయినాయి సార్. ఓ 10-15 నిమిషాల తర్వాతే బండిని తాగలం. మా అమ్మకి నేను సమాధానం చెప్పుకోలేను సార్. మీరు ఏదైనా చేయాలి. మా కుటుంబం మొత్తం బతికేది ఆ లారీ మీద సార్. హలో నెపోలియన్. అయ్యా, అన్ని పగలు కొడుతున్నారయ్యా. ఉండండి, భయపడకండి. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. అలాగే. స్ట్రైట్ గా పైన సెల్ దగ్గరికి వెళ్ళండి. జరగండి. అక్కడ బ్లూ షర్ట్ వేసుకొని ఒకడు ఉంటాడు, వాడికి సెల్ ఇవ్వండి. సరేనయ్యా. వద్దు, మీరు ఆ కాలేజ్ పిల్లలు ఎవరైనా వీడియో కాల్ చేయగలరేమో అడగండి. అసలు ఏం జరుగుతుంది? నీ ఫోన్లో వీడియో కాల్ చేయొచ్చా? పాసిబుల్ సార్. నేను దాంట్లో చేస్తానయ్యా. అయ్యా, మీరు ఇలా పట్టుకుని మాట్లాడండి. అయ్యా చెప్పయ్యా. బ్లూ షర్ట్ కార్నర్, నువ్వే సార్. ముందుకురా. నేను కనిపిస్తున్నానా? తెలుస్తోంది సార్.
బయట ఉన్న మీ వాళ్ళతో మాట్లాడు. మీరు వెతుకుతున్న సరుకు ఇక్కడ లేదు. మిమ్మల్ని మాత్రం రిలీజ్ చేస్తానని చెప్పు. కానీ లోపలున్న మా వాళ్ళకి ఏమీ కాకూడదు. సరే సార్, నాకు ఫోన్ ఇమ్మని చెప్పండి సార్. నెపోలియన్, మీ ఫోన్ ఇవ్వండి. సరేనయ్యా, ఇవ్వమ్మా ఇవ్వు. తీసుకోండి. ఊరికి వెళ్ళగానే ముందు జియో కొనుక్కున్నా. అటు చూడు, ఆయన వీడియో కాల్ మాడుతుంటే నువ్వు ఇంకా టవర్ కోసం వెతుకుంటూ ఉన్నావు. అమర్, ఎవరు? నేను శేఖర్ని మాట్లాడుతున్నా. ఎక్కడనో? నీకు ఫోన్ ఎవరిచ్చారు? సార్, పోలీసు లైన్లో ఉన్నారు, డీలింగ్ మాట్లాడుతున్నారు. లాకప్ తీస్తారట, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరిని ఏం చేయకూడదు అంటున్నారు. అన్న సేఫా? చెప్పరు. నీతోనే వచ్చాడు. సార్ వీడియో కాల్లో ఉన్నారు. నాకు మాత్రం అర్థమయ్యేలా చెప్పించావరా? అన్నా, పోలీసు లైన్లో ఉన్నారన్నా. అన్న లోపల ఉన్నారా? అవునా? సార్, 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 నేను లోపలికి రాను. పిల్లలు ఎవరు లోపలికి రాను. నేను ఎవరిని ఏం చేయను. తలుపు తీసాక మీరు అర్జెంట్గా బయటకు వచ్చేయండి. డీలోకి చెప్పు. సరే అమర్, డీలింగ్ ఓకే సార్, లాకప్ తీయండి. అన్న, అందరిని వెనక్కి వచ్చేయమను. వెంటనే సెల్ తెరవండి. అక్కడ ఎవరికి ఏమీ కాదు. మీరు సేఫ్గా బయటకు వచ్చేయచ్చు. సరేనయ్యా. దొరికిన 7 వాళ్ళ కింద పనిచేసేవాళ్ళు. లాకప్ తీస్తారట, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరిని ఏం చేయకూడదు అంటున్నారు. సార్ వీడియో కాల్లో ఉన్నారు. అవునా మా ఇక్కడే ఉన్నాడు. తలుపు తీసేయండి అయ్యా. ఓకే సార్. సార్ బండి రెడీ, వెళ్దామా? నిమిషం ఉండరా. అయ్యా, నెపోలియన్, తెరిచారా? తలుపు తీయబోతున్నానయ్యా. వద్దు, ఒక్క నిమిషం ఉండండి. నేను చెప్పేది ఏంటయ్యా? లోపల ఉన్న వాళ్ళ పేర్లు అడగండి. సరేనయ్యా. నీ పేరేంటో చెప్పు. హిట్లర్. నీ పేరు? గోపాల్. నువ్వు? శేఖర్. నీ పేరే? మూర్తి. అతను? తమ్ముడు, నీ పేరేందయ్యా? ఏమయ్యా, వినపడడం లేదా? ఏమైంది? అన్న లోపల ఉన్నాడు. తను ఎవరో తెలియకుండానే లోపలేశారు. ముందు వాళ్ళు సేఫ్గా బయటికి రాని, ఆ తర్వాత ఒక్క నా కొడుకుని వదలొద్దు. ఏయ్, నీ పేరేంది? అయ్యా, ఒకటి పేరు చెప్పడం లేదయ్యా. అయితే వెనక్కి రండి. వాడి ఆదిశంకరం. వాడు బయటకు వస్తే మీలో ఎవరిని బతకనివ్వడు. ఎట్టి పరిస్థితుల్లోనూ తలుపు తెరవకండి. వెనక్కి వచ్చేయండి. త్వరగా రా, బయలుదేరదాం. ఢిల్లీ ఎక్కడ? అదిగో టవర్ వెతుకుంటూ అటు తిరుగుతున్నాడు సార్. తాళాలు ఇటు విసిరేయ్. తాళాలు. ఢిల్లీ వచ్చి బండిది. ఇంకా 40 కిలోమీటర్లే. త్వరగా రా. ఏమైంది? వెళ్దాం పద. ఏంటి? తాళాలు ఇటు విసిరేయ్. విసిరేమన్నానా? బయటకు వస్తే చంపేస్తా. తలుపులు మూసేయండి రా, తలుపులు మూసేయండి. మొత్తం కొట్టండి. నా కూతురు సార్. ఒక బిడ్డని కంటే మనకు సావే లేదు కదా సార్. అచ్చుగుద్దినట్టు నా కళ్ళే సార్. ముక్కు, నుదురు, పెదాలు వాళ్ళ అమ్మ పోలికా సార్. దానికి అంతే సార్. నవ్వితే బుగ్గ మీద సొట్ట పడుతుంది. అది ఇంకా దీనిలో బతికే ఉంది సార్. ఎంత బాగుందో చూడండి సార్. ఒక హంతకుడి కూతురంటే ఎవరైనా నమ్ముతారా సార్? అవును ఢిల్లీ. ఇప్పుడే దాని దగ్గరికి వెళ్ళి ఎత్తుకోవాలని ఉంది సార్. త్వరగా వెళ్తే త్వరగా చూడొచ్చు. వెంటనే వెళ్దాం పద. చూద్దాం కదా సార్. తప్పకుండా ఢిల్లీ. ఇంకెంత దూరం పోవాలి సార్? అన్నా, సగం దూరం వచ్చామన్నా. కొండకి దిగితే ఆసుపత్రి. పదండి సార్, పద.
నిప్పు బండి కదిలింది. వాడి పేరు ఢిల్లీ. వాడిని వేసేస్తేనే పోలీసు వాడిని ఏదైనా చేయగలరు. వాడి పేరేమన్నా? ఢిల్లీ.